ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రేమ వందనాలు. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది: మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. హల్లెలూయా, హల్లెలూయా. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 3 రోజుల క్రితం మనం ఏం జరుపుకున్నామండి? క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నాం. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అని. ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అనే విషయాలు తెలుసు, కానీ ఆ పర్టిక్యులర్ టైంలోనే, ఆ ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ఆ సమయంలోనే ప్రభువారు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చారు అంటే దానికి సమాధానం గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఇక్కడ మనం చూడగలిగితే, గలతీ 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుడు ఒక సమయంలో నరావతారిగా ఈ భూమి మీదకి రావాలి, కుమారునిగా ఈ భూమి మీదకి రావాలి, పంపబడాలి అని జగదుత్పత్తి మొదలకు మునుపే ఆయన నిర్ణయించిన సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ కూడా జకర్యా గారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు, మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయండి, వాగ్దానాలు నెరవేరట్లేదు. మాకు దేవుడు కళలు చూపించాడు, దర్శనాలు చూపించాడు, ఎన్నో వాగ్దానాలతో ప్రభువు నాతో మాట్లాడారు, బలపరిచారు. అయితే ఆ వాగ్దానాలు కొంతవరకు నెరవేరాయి, కానీ ఇంకొన్ని విషయాలు నెరవేరలేదండి. మరి అసలు ఏంటండి, నెరవేరుతాయా లేదా అంటే, మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు ఎవరండి? నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన మాట మార్చేవాడు కాదు. మనిషి అయితే ఏం చేస్తాడండి, మాట ఇచ్చి కొంతకాలం అయిన తర్వాత ఆ మాట తప్పడానికి అవకాశం ఉంది. కానీ మాట ఇచ్చినది మాట తప్పని మహాదేవుడు కనుక ఖచ్చితంగా ఆయన నిర్ణయించిన సమయంలో ఆ కార్యం జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటించే కాలం ఒకటి ఉంటుంది, ప్రకటించే కాలం ఒకటి ఉంటుంది, జ్ఞాపకం చేసుకునే కాలం ఒకటి ఉంటుంది. అలాగే ఆ ప్రవచనాలు, ఆ జ్ఞాపకము చేసుకున్నటువంటి విషయాలు నెరవేరే కాలము కూడా ఒకటి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాటి కాలమందు అవన్నీ కూడా నెరవేర్పు జరిగి తీరతాయి. దేవునికి స్తోత్రం. కనుక నువ్వేమాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నీ టైం నీకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి టైం ఎవరికి ఉందండి? చెప్పండి అందరూ. నా టైం నాకుంది. ఇంత సులువుగా నా టైం నాకుంది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు, చూపించిన దర్శనాలు, కలలు నెరవేరే సమయం నాకు ఉన్నది. దేవుని నిర్ణయ కాలములో అవన్నీ జరుగును, అవన్నీ వాటి కాలములలో జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నువ్వు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఏంటో దేవుడు అప్పుడు వాగ్దానం ఇచ్చాడు కానీ మరి ఇంకా నెరవేరలేదు అని నువ్వేమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాటి కాలములో ఆయన మాటలు నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం.
ప్రభువారు నోవాహుకి మాట్లాడిన మాట ఏంటండి? నోవాహుతో మాట్లాడిన మాట ఏంటి? నానా, లోకమంతా చెడిపోయింది, పాడైపోయింది. నీ ఒక్కడే నీతిమంతుడు గనక, నీ తరములో నీ ఒక్కడే నీతిమంతుడు, నిందారహితుడు గనక నీ కొరకు ఒక ఓడను కట్టుకో. ఆ ఓడ లోపలికి నువ్వు నీ కుటుంబం వెళ్ళాలి. తర్వాత జంతువులు ఇవన్నీ చెప్పాడు, లిస్ట్ చెప్పాడు, అవన్నీ వస్తాయి అన్నాడు. ఇదేంటి? వాగ్దానాన్ని ప్రకటించిన కాలం. ఇదేంటండి? వాగ్దానాన్ని ప్రకటించిన కాలం. మరి ఈ వాగ్దానాన్ని ప్రకటించిన తర్వాత 100 సంవత్సరాలు ఓడ కట్టడానికి సమయం పట్టింది. ఎందుకంటే ఆ ఓడ కట్టడానికి ప్రారంభించినప్పుడు నోవాహు వయస్సు 500 సంవత్సరాలు. ఎంతండి? ఓడ ముగించిన తర్వాత జలప్రళయం వచ్చే ముందు నోవాహుకి 600 సంవత్సరాలు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఎంతకాలం పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది. ఈ 100 సంవత్సరాల్లో ఎక్కడైనా ఇన్ని సంవత్సరాల్లో ఒక చుక్క వర్షం కూడా పడలేదు, కనీసం ఒక చిరుజల్లు పడినా కూడా వర్షం పడే అవకాశం ఉంది అని నిరాశ చెందాడా? నిస్పృహలయ్యాడా? దేవుడు చెప్పాడు కనుక ఖచ్చితంగా జరిగి తీరద్దే. దేవుడు చెప్పింది చేయటం వరకే నా పని అని 100 సంవత్సరాలు ఎవరు సహాయం చేయకపోయినా కూడా తాను దేవుడు నుంచి పొందిన ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయాసపడి నెరవేర్చాడు. ఇది ప్రకటించిన కాలం అని చెప్పుకున్నాం కదా. మరలా అయిపోయినాయి. ఈ 100 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చి లోపలికి వెళ్ళిపో, జంతువులని లోపలికి వచ్చి లోపలికి వెళ్ళి తలుపేసుకో అన్నాడు. తలుపేసుకున్నాక బయట ప్రభు గడిపెట్టి తాళం వేసాడు. నెరవేరిందా లేదా? వర్షం వచ్చిందా లేదా? చెప్పాలి. వర్షం వచ్చిందా లేదా? వర్షం వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత వాడ అలాగ పైకి తేలింది. ఓకే, ఇన్ని రోజులు దేవుడు ఏమని చెప్పాడు? వర్షం వస్తుంది, ఈ భూమి అంతా నీళ్లతో నింపేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని బతికిస్తా, తర్వాత నీ సంతానము ద్వారా భూమిని మరలా నిండిస్తానని చెప్పాడు. అది ప్రకటించిన కాలం. ఇది ఒక నెరవేర్పు జరిగిన కాలం. 150 రోజులకి మరలా దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 150 రోజులు అంటే ఏంటండి? 5 నెలలు. ఇప్పుడు 5 నెలలు ఎక్కడ బ్రతికారు వాళ్ళు? చెప్పాలి. వాడలో బ్రతికారు. ప్రకటించిన కాలం వేరు, జ్ఞాపకం చేసుకున్న కాలం వేరు, నెరవేరే కాలం వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఒక వాడను కట్టుకో, జలప్రయాణాన్ని రప్పిస్తా, నీవు నీ కుటుంబం ఆ జలప్రలయం నుంచి తప్పించబడాలి, తర్వాత నేనే నిన్ను జ్ఞాపకం చేసుకుంటా, నీ ద్వారా మరలా సంతానాన్ని పుట్టించి భూమంతా నిండిస్తా అని చెప్పాడా? ప్రకటించిన కాలం వేరు, జ్ఞాపకం చేసుకున్న కాలం వేరు, నెరవేరిన కాలం వేరు. దేవునికి స్తోత్రం. అలాగే నీకు దేవుడు వాగ్దానం చేసిన కాలం వేరు, జ్ఞాపకము చేసుకున్న కాలం వేరు, నెరవేర్పు జరిగే కాలం వేరు. ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారి దగ్గరికి వద్దాం. 12వ అధ్యాయంలో ప్రభువారు పిలిచినప్పుడు ఏమని చెప్పాడు? నీ సంతానమును సముద్రపు ఇసుక రేణువులంత చేస్తానన్నాడు. అంటే ఎవడు లెక్కింపలేనంత చేస్తానన్నాడు. ఆకాశ మండల మండలి నక్షత్రముల వలె చేస్తానని చెప్పాడు. లెక్కింపలేనంతగా అతన్నే అడిగాడు. 12వ అధ్యాయంలో చెప్పాడు. 15వ అధ్యాయంలో వచ్చి మరలా గుడారంలో నుంచి బయట తీసుకెళ్ళి ఆకాశంలో నక్షత్రాలు చూడు, వాటిని లెక్కించగలవా అన్నాడు. లెక్కించలేడు మహాప్రభు అన్నాడు. అలా చేస్తాను నీ సంతానం మరలా జ్ఞాపకం చేశాడు. 12వ అధ్యాయంలో చెప్పాడు, ప్రకటించాడు. 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. మరలా 18వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు తెలుసా? నిర్ణయ కాలములో సారా నీ కొరకు ఇస్సాకు నీ కంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఖచ్చితమైన సమయాన్ని చెప్తున్నాడు, వచ్చే ఏడాది ఈ కాలానికి అని. 20వ అధ్యాయంలో పుట్టనే పుట్టాడు. ఎవడో? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. నెరవేరిందా లేదా? ప్రకటించిన కాలం వేరు, జ్ఞాపకం చేసుకున్న కాలం వేరు. అలాగే నెరవేర్పు జరిగే కాలము వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3 కాలాలు ఉంటాయి. ఆ 3 కాలాలు ఉంటాయి. మనందరికీ తెలుసు, కానా విందులోనికి ప్రభు పిలువబడ్డారా లేదా? పిలువబడ్డారా? పిలువబడింది దేనికి? పెండ్లికి. అక్కడ ఒక కొదువ ఏర్పడింది,
సగం విందయ్యేసరికి లేదా 3 వంతుల విందయ్యేసరికి ఇంకా కొంతమంది మిగిలి ఉండగానే ఏం జరిగిందండి? ద్రాక్షరసం అయిపోయింది. అది అయిపోతుంది అనుకునే లోపు, ఇంకా అయిపోక మునిపే మరియమ్మ గారు ఏమని చెప్పారు? కుమారుడు యేసు ఇక్కడ ద్రాక్షరసం అయిపోతుంది, వాళ్ళు చాలా నిందల పాలవుతారు, అవమానించబడతారు, కనుక నువ్వు ఏదైనా చేయంటే ప్రభు వారు ఏమని చెప్పారండి? చెప్పాలి. ఏమని చెప్పారు? నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. అమ్మా నీతో నాకేమి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యోహాను సువార్త 2:4 ఉంటుంది ఆ సందర్భం. నా సమయం ఇంకా రాలా. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది చూడండి, ఆ వాగ్దానము యొక్క నెరవేర్పు ఆయన నిర్ణయించిన కాలంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. అయితే మాకు మంచి మాట చెప్పారు పాస్టర్ గారు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మాకు తెలుసు, కానీ మళ్ళీ బలపరిచారు. ఎందుకు బలహీనం అయిపోతున్నాం? వాగ్దానం నెరవేరకపోయిన కారణం చేత, ఆలస్యం జరుగుతున్న కారణం చేత ఇక జరగదేమో, ఏదో నేను భ్రమపడ్డానేమో, ఈ కార్యం నాకు జరుగుద్దని అనుకున్నానేమో అనుకుని నేను అనుకుంటున్నాను, కానీ ఏమీ లేదు అని అనుకుంటున్నావేమో. మరలా మమ్మల్ని బలపరిచారండి, వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని అన్నారండి. దేవునికి స్తోత్రం. అయితే ఇక ఖచ్చితంగా మాట ఇచ్చిన వాడు మాట తప్పడు కనుక నెరవేర్చి తీరుతాడు కనుక అప్పుడు ఏం చేయాలి? నేను ఎలాగైనా జీవించేయచ్చు. అవుతుందా? చెప్పాలి మీరు. ఎలాగైనా జీవించేయచ్చు, అవుతుందా? నోవాహు ఖచ్చితంగా దేవుడు మాటిచ్చాడు కనుక నేను వాడ కట్టినా కట్టకపోయినా ఆయన నన్ను బ్రతికించేస్తాడు అని ఉన్నాడా? ఆయన మాట చొప్పున చేశాడా లేదా? అబ్రహాము కూడా మధ్యలో తొట్టిల్లిపోయాడు, ఇష్మాయిల్ని దింపాడు, మళ్ళా పొరపడింది మహాప్రభు అని 18వ అధ్యాయంలో ప్రాధేయపడ్డాడు. అప్పుడు చెప్పాడు ఖచ్చితంగా నీకు సారా ద్వారానే సంతానం వస్తుంది, వాగ్దాన పుత్రుడు వస్తాడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రకటించిన కాలము దగ్గర నుంచి నెరవేర్పు జరిగే కాలం వరకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక మాట చదవండి. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 1:6. ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచూ ఉండగా. చాలండి. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువు యొక్క సకల విధములైన ఆజ్ఞలను కట్టడలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎవరిళ్ళు? ఎలిజబెత్, జకర్యా. జకర్యా ఎలిజబెత్ల వారు తూచా తప్పకుండా ఏం చేస్తున్నారు? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను పాటిస్తూ ఉన్నారు. పాటిస్తున్నారా లేదా? ఇప్పుడు ఆ కింద వచ్చి చదివితే ఎలిజబెత్ గొడ్రాలై ఉండినాను ఉన్నందున అంటుంది. అంటే వాళ్ళకి కార్యం జరిగిందా? చెప్పాలి. దేవుని కార్యం జరిగిందా? జరగదా? అయినా ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదా? కట్టడాలు అనుసరిస్తున్నారా లేదా? దేవుని మాట చొప్పున జీవిస్తున్నారా లేదా? అంత మాత్రమే కాదు. 8వ వచనంలో ఏమని రాశాడు? జకర్యా తన తరగతి వంతు చొప్పున యాజక ధర్మాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. ఏమంటే ఇన్ని సంవత్సరాలు అయింది నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులైరి అని కూడా రాశాడు. మేము ఇంత వృద్ధాప్యంలోకి వచ్చాం, మాకే సంతానం లేదు, మాకు కార్యం చేయలేదు దేవుడు అని యాజక ధర్మాన్ని జరిగించడం మానేసాడా? కానీ మనకైతే ఏంటో తెలుసా? కోపం వస్తే మందిరం మానేస్తాం, బాధ కలిగితే మందిరం మానేస్తాం, చిరాకు వస్తే మందిరం మానేస్తాం.
ఎవరైనా ఏదనంటే భక్తి క్రమాన్ని మార్చేస్తాం, మానేస్తాం. అవునండి? మరలా మనకేం జరగాలి? ఓ హల్లెలూయా, జకర్యా ఎలిజబెత్ను జ్ఞాపకము చేసుకున్న దేవా, వృద్ధాప్యములో కూడా వారిని జ్ఞాపకం చేసుకున్నావు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవా, ఓ నోవాహును జ్ఞాపకం చేసుకున్న దేవా, ఓ పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకున్న దేవా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. తప్పు కాదు, ప్రార్థన చేయి, తప్పు కాదు. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి? ఏమైంది? కార్యం జరగాలి, వాళ్ళకి చేసే వీళ్ళకి చేసే నాకు కూడా చేయ ప్రభువా, తప్పు కాదు. మరి వాళ్ళు అలా జీవించారు, వాళ్ళు అలా క్రమమైన భక్తి చేశారు, వాళ్ళు ఆ విధంగా క్రమంగా నడుచుకున్నారు, ఆజ్ఞలన్నీ పాటించారు, కట్టడలన్నీ పాటించారు. మరి ఆ విషయంలో మనం ప్రయత్నం చేయాలా వద్దా? అయ్యా, పరిశుద్ధులు ఏ విధంగా ఆజ్ఞలన్నీ పాటించారో అలాగా నేను కూడా ఆజ్ఞలు పాటించడానికి కృపే ప్రభువా అని ప్రార్థించాలా వద్దా? నీ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లుగా నాకు నేర్పించు ప్రభువా అనాలా వద్దా? చెప్పాలి, ప్రార్థన చేయాలా వద్దా? అది చేయాలి, ఇది చేయాలి. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. వేటి కాలమందు? ఆయన నిర్ణయించిన సమయం అంటూ ఒకటి ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా నీకు ఇచ్చిన దేవుని వాగ్దానాలు, దర్శనాలు, కళలన్నీ కూడా నెరవేరుతాయి. అప్పటి వరకు నీవు నమ్మకముగా ఆయనను సేవించే వ్యక్తిగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. క్రమము తప్పకుండా భక్తిని చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇవేవి చేయకుండా నాకు నచ్చినట్టు నేను తిరుగుతా, దేవుడు వాగ్దానం చేశారు కనుక నేను ఖచ్చితంగా పొందుకుంటా, ఆయన ఎందుకంటే మనుషుడు కాదు, ఆయన మహానుభావుడు, ఆయన ఒక్కసారి మాట ఇస్తే చాలు, అసలు మాట తప్పడు అని ఉందండి? లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనకు నచ్చినట్లుగా జీవించేసి వాగ్దానం ఎలాగైనా నెరవేర్చిపోతుందంటే నెరవేర్చబడదు. ఇప్పుడు కనా విందులో కూడా నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఇప్పుడు ఆయన సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు చెప్పింది చేయాలి. అవునా కదా? ఆయన ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో, సూచన ఏదైతే ఇచ్చాడో, ఈ విధంగా చేయండి అని చెప్పాడు, అది చేయలేవద్దా? బాబు 3 బాణలో కూడా నీళ్లతో నింపండి అన్నాడు. ఏమంటే మీకు ఏమన్నా బుర్ర ఉందా? నీకేమన్నా బుర్ర ఉందా? తెలివి ఉందా? ద్రాక్షరసం అయిపోయింది మహాప్రభు అంటే అబ్రక దబ్రా దబ్బక అబ్రా 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 దబ్రా హై అని ద్రాక్షరసం రావాలి, నీళ్ళు పోయమంటావు ఏంటి అందుట్లో అన్నారా అండి? ఏదో ఒక మంత్రం చెప్పు, నీళ్ళు వచ్చేస్తాయి అన్నారండి? చెప్పింది చేయాలా, తూచే తప్పకుండా చేయాలా, మారు మాట మాట్లాడకుండా చేయాలి, గొనగకుండా చేయాలి, సనగకుండా చేయాలి. భక్తి చేయడానికి విసుగుంటుంది చాలామందికి, భక్తి చేయడానికి చిరాకు వచ్చేస్తుంది చాలామందికి. క్రమంగా భక్తి చేయాలంటే ఇంకా ఎక్కడ లేని అసహనాన్ని కనపరుస్తూ ఉంటారు. మీ జీవితంలో వాగ్దానం నెరవేరాలా వద్దా? మరి నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట చొప్పున జీవించాలా వద్దా? నువ్వు ఆయన మాట చొప్పున జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి. అంత మాత్రమే కాదు. ఇప్పుడు ఈ జకర్యా ఎలిజబెత్లు ఉన్నారా, వీళ్ళకి సంతానం లేదుగా. అసలు వాళ్ళ సంతానాన్ని పలానాప్పుడు పుట్టించాలి అని ఆయన నిర్ణయించినట్టేగా అక్కడ ఆ మాట ప్రకారం. ఈయన మాటలు వాటి కాలమందు నెరవేరును అన్నాడు. అవునా? అంటే జకర్యా ఎలిజబెత్లకు ఒక కొడుకుని ఇవ్వడం పెద్ద విశేషమా దేవుడికి? చెప్పాలి మీరు. సంతానాన్ని పుట్టించడం పెద్ద విశేషమా? యవ్వనంలో ఉన్నప్పుడు పుట్టించలేడా? ఏమంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడే పుట్టించాడు కదా, యవ్వనంలో ఉన్నప్పుడు సంతానం ఇవ్వలేడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఒకవేళ మీ చుట్ట బంధువుల్లో ఎవరైనా సంతానము లేక బాధపడుతూ ఉన్నారేమో వాళ్ళకి ఈ మాట చెప్పండి. ఏంటో చెప్పనా? దేవుడు నీకొక బిడ్డను ఇవ్వాలి అని ఆయన అనాది కాల ప్రణాళిక చొప్పున నిర్ణయించాడు. అయితే
ఆ బిడ్డ ఆయన నిర్ణయము చొప్పున నీ గర్భంలోకి వస్తుంది. అప్పటి వరకు నువ్వు వాక్యాన్ని పాటించి క్రమమైన భక్తిని చేసి దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ భక్తులు దేవుని యందు కనపరిచి గనక జీవిస్తే ఒక అద్భుతం నీ పట్ల దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం దేనికండి? అద్భుతము కొరకే. చెప్పండి, ఆలస్యం దేనికి? అద్భుతం కొరకే. ఆలస్యం ఎప్పుడు కూడా ఒక అద్భుతానికి. ఏమండి, ఎందుకని ఎలిజబెత్ జకర్యాలు ఇంత నీతిమంతులుగా ఉన్నా, పరిశుద్ధంగా జీవిస్తున్నా, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, కట్టడలన్నీ అనుసరించి నడుచుకుంటున్నా, వాళ్ళ తరగతి వంతు చొప్పున క్రమము తప్పకుండా భక్తిని చేస్తూ యాజక ధర్మాన్ని జరిగిస్తూ మందిరములో గడుపుతూ ఉన్నా, పనిచేస్తూ ఉన్నా, వాళ్ళకి సంతానము వెంటనే ఇవ్వకుండా ఒకానొక సమయంలో నిర్ణయించి ఆ సమయంలోనే ఆ గర్భములో ఏమండి ఆ గర్భంలోనికి పిండాన్ని పంపించేది దేనికి తెలుసా? లోక రక్షకునిగా దేవాది దేవుడే ఒక స్త్రీ గర్భంలోనికి వచ్చే ముందు 6 నెలలకు ముందు వీళ్ళకి నేను గర్భఫలాన్ని ఇస్తా. ఎందుకంటే ఆ బిడ్డ నా కొరకు ఈ భూమి మీద మార్గాన్ని సరళం చేసేవాడిగా ఉంటాడు, అనేకులను నా వైపుకు త్రిప్పేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, నేను ఆ పుట్టబోయే బిడ్డ చేత బాప్తిస్మం పొందుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నిర్ణయమో తెలుసా? ఈ ఆలస్యానికి కారణం ఏంటో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసయ్యకే బాప్తిస్మం ఇచ్చే గొప్ప భాగ్యం. అదే ముందెప్పుడో పుట్టుంటే ఆ నిర్ణయం ఉండకపోవచ్చు. దేవుని సంకల్పం ముందు పుట్టినా కూడా ఇవ్వచ్చు కదండి అనేవాళ్ళు ఉంటారు. అది దేవుని ఇష్టం, నీ ఇష్టం, నా ఇష్టం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆలస్యం జరిగింది కానీ అద్భుతం చేశాడా లేదా? ఆ పుట్టబోయిన వాడు ఎలాంటి వాడంటే మండుచు ప్రకాశించుచున్న దీపం. ఒరే, ఎక్కడో అరణ్యంలో కేకలేస్తే ఊళ్ళో జనాలందరూ పరిగెత్తుకుని వస్తున్నారండి. ఊళ్ళో జనాలందరూ పరిగెత్తుకొస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత. రాజులను సైతం నీవు తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండించిన వ్యక్తి, అలా ఖండిస్తే తన శిరస్సు ఖండిస్తారని తెలిసి కూడా ఖండించిన వ్యక్తి, ఒక ఖచ్చితత్వమైనటువంటి సేవా విధానాన్ని కలిగిన వాడు, దేవుని మార్గాన్ని సరళము చేసిన వాడు, సాక్షాత్తు దేవునికి బాప్తిస్మం ఇచ్చిన వాడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో ఒక కార్యం ఆలస్యం అవుతుందంటే, ఒక వాగ్దానం ఆలస్యం అవుతుందంటే, ఒక కళ, ఒక దర్శనం ఆలస్యం జరుగుతుందంటే అది గొప్ప అద్భుతానికి, అది ఆయన నిర్ణయించిన సమయంలో నీ జీవితంలో, నీ వ్యక్తిగత కుటుంబంలో లేదా నీ పరిచర్యలు జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట కూడా నిరర్ధకము కాదు, ఏ మాట నెరవేరకుండా ఉండదు. ప్రతి వాగ్దానము నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 102వ కీర్తన 13వ వాక్యంలో, నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. హల్లెలూయా. సియోను మీద దయ చూపుటకు ఏమొచ్చిందంట? కాలము వచ్చింది. నీ మీద కూడా దయ చూపుటకు, నీ కుటుంబం మీద దయ చూపుటకు, నీ పరిచర్య మీద దయ చూపుటకు, నీ సేవ మీద దయ చూపుటకు, నీ పిల్లల మీద దయ చూపుటకు, ఆగిపోయిన నీ కార్యాలు జరిగించుటకు నిర్ణయ కాలము వచ్చి ఉన్నదని ప్రభువు ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వాగ్దానము కూడా నిరర్థకం కాదు. ఒకవేళ వాగ్దానం జరగట్లేదంటే నీలో ఉన్న లోపమేమో, తప్పేమో, పొరపాటేమో, క్రమమైన జీవితం లేకపోవటమేమో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. క్రమమైన భక్తిని చేయి, క్రమమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకో, దేవుని కట్టడలు పాటించు, సనగొద్దు, గొనగొద్దు. నీవు దేవుని వాక్య ప్రకారం జీవించగలిగితే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నీ పట్ల నెరవేర్చుటకు ఆయన నమ్మదగినవాడు, చాలినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ విషయం నాకు చాలదు, నాకు చేత కాదు అనేవాడు కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉందండి? పోనీ మీరు నమ్ముతున్నారా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని నేను అంటున్నా? నేను నమ్ముతున్నా, దృఢంగా నమ్ముతున్నా, నొక్కి ఒక్క అని చెప్తున్నా. మరి పోనీ లేదండి కొన్ని విషయాలు చేస్తారు కానీ కొన్ని విషయాలు చేయరండి అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? నోరు లేవా?
అనుకుంటున్నారా? మరి అనుకోనప్పుడు ఖచ్చితంగా మీ పట్ల చేస్తారనే విశ్వాసం ఉందా? ఉంటే మనం ఎలా జీవించాలి? ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం, ఆయన మాట ప్రకారం జీవిస్తూ సనగక గొనగక ప్రార్థనాపూర్వకంగా క్రమమైన భక్తి జీవితాన్ని కలిగి మనము ఆయనలో కొనసాగితే ఆయన మన పట్ల నిర్ణయించిన సమయంలో ప్రతి కార్యము చేసి ముగించి మనలను ఆ కార్యాలు అనుభవించే వారిగా ఉంచుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ టైం నీకుంది. ఏముందండి? నీ టైము. నమ్ముతున్నారా? నీ సమయం నీకుందా? నమ్ముతున్నారా? చెప్పుకోండి గట్టిగా, నా టైము నాకుంది. దేవుడు నిర్ణయించిన నా టైము నాకే ఉంది. హల్లెలూయా. ఈ విధంగా మనం ఒక క్రమమైన భక్తిని చేసుకుంటూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అనుసరిస్తూ మనము ఏం చేయాలి? మన భక్తి సాధన చేస్తూ ఉంటే ఆయన నిర్ణయించిన సమయంలో ఆయా కార్యాలు చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతారు. అవి వాటిలో ఆనందించుకుంటూ మనం కూడా ముందుకు కొనసాగే విధంగా ప్రభు కృప చూపుతారు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.